ఇగో చూడు, ఉచిత మహిళా బస్సు, ఉచిత బస్సు మహిళలకు ఎంత అందంగా ఉందో చూడాలి ఒకసారి. అగో ఎట్లా కొడుతుంది చూడు కండక్టర్ని. ఏటీఏ బస్సు కండక్టర్ని మెహదీపట్నమేనా? ఏటీఏ అంటే మెహదీపట్నమే పోతాం అనుకుంటా. సారీ, ఫలక్నామా. అగో ఎట్లా కొడుతుంది చూడు. అక్కడ హైలైట్ జోక్ ఏంటంటే వాళ్ళు కొట్టుకుంటా ఉంటే పక్కన ట్రాఫిక్ పోలీస్ మాత్రం ఇట్లా ఇట్లా ఏం పట్టించుకుంటలేడు, గొడవల ఇన్వాల్వ్ అవుతాడు, ట్రాఫిక్ క్లియర్ చేస్తుంది. ఉచితాలు ఇస్తే ఇట్లనే ఉంటుంది, పబ్లిక్కి ఉచితాలు ఇస్తే పిచ్చి పట్టినట్టు మైండ్ పనిచేయదు. డ్యూటీలో ఉన్నటువంటి లేడీ కండక్టర్ని ఏం కొట్టడం అది? స్కామ్ చేసినోడిని నీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఏమైనా రోడ్లు వేస్తాను ఇవ్వకపోతే, నీళ్ళ కనెక్షన్ ఇస్తాను ఇవ్వకపోతే, స్కూల్ కట్టిస్తాను కట్టకపోతే, టీచర్లు లేకపోతే కొట్టనికి చేతులు రావు, దమ్ములు రావు. ఎవరికి రావు దమ్ములు కొట్టనికి? నియోజకవర్గ ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు స్కామ్ చేసినోడి దగ్గర పిప్పిలాగా జుజుబిల్లాగా కూర్చుంటారు. చిన్నపాటి ఉద్యోగుల మీద మీ పెత్తనాలు, మీ జులుంలు చేసి కొడతారు. ఇది కాంగ్రెస్ పార్టీ అధికార పాలన. ప్రజలు అట్లనే ఉన్నారు, ఈ పాలన కూడా అట్లనే ఉన్నది. ఎప్పుడైతే ఉచితాలు ఆగిపోతాయో అప్పుడే ఏ రాష్ట్రమైనా బాగుపడుతుంది. ఇష్టం వచ్చినట్టు ఆమె ఏదో ఇంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం కూడా ఇక్కడ ఆ కండక్టర్ మీదనే చూపిస్తా ఉంది. ఇట్లా కొడతారు ఎవడన్నా? ఇట్లా కొడతారా ఒక లేడీ కండక్టర్ని పట్టుకొని? ఇంత ఘోరంగా కొడతారా? ఎట్లా కొడుతుంది చూడు. ఈ రాజకీయ నాయకుల్ని స్కాములు చేసిన వాళ్ళకి కొట్టనీకి చేతులు రావు. ప్రశ్నించమంటే ఉచ్చలు పోసుకుంటాడు ఒక్కొక్కడు. అమాయకుల మీద, అమాయకమైనటువంటి ఉద్యోగుల మీద, బస్ కండక్టర్ల మీద ఇది పరిస్థితి. ఆ ఉచిత స్కాము, ఉచిత పథకం తెచ్చిన కాంగ్రెస్ పార్టీని ఏమనికి శాత కాదు. చిన్నపాటి కండక్టర్ల మీద చేయలేపుతుంది. మరి ఆవిడెవరో ఎక్కడుందో మరి పిలిచి మరి శిక్ష వేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? టీఎస్ఆర్టీసీకి సజ్జనార్ లాంటి వాళ్ళు ఈ ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టి ఒక రౌడీగిరి, గూండాగిరి చేస్తుంది ఆమె.
ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇక్కడైనా ఉచిత బస్సు ఆపుతారా ఆపరా మీరు? దీనివల్ల ఇట్లనే ఇష్టవచ్చాడు గొడవలు, కొట్లాడలు, పంచాయతీలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ మాట్లాడితే ఎక్కడో ఒక దగ్గర కొన్ని వీడియోలు తీసారు కాబట్టి వచ్చింది. వీడియోలు తీయని దగ్గర రాత్రిపూట అమ్మాయిలు బస్ స్టాప్లలో నుంచి ఉంటే బస్సులు ఆగకుండా వెళ్ళిపోతున్నాయి. బస్సులు ఆగుతలేవు, ఆగకుండా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే అప్పటికే ఫుల్ అయిపోతున్నాయి అవి. ఇంకో నెక్స్ట్ బస్ ఎక్కండి అంటున్నారు. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడానికి లేట్ అవుతుంది. ఇటువంటి పరిస్థితులలో ఉన్నాం మనం. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంది? దయచేసి ప్రజలు కూడా సంయమనం పాటించాలా. ఒక లేడీ కండక్టర్ని అట్లా కొడతా ఉంటే ఒకడు వీడియో తీస్తూ ఉన్నాడు. మిగతా వాళ్ళు ఆపాలి కదా మని. బస్సులో ఉన్న వాళ్ళు ఆపాలి, కిందికి దిగాలి. పోనీ కిందికి దిగకపోతే ఆ ట్రాఫిక్ పోలీస్ వెనకాలన్నా చూస్తున్నాడు, ట్రాఫిక్ పోలీస్ ఆపాలా. పక్కన ఉన్న వాళ్ళని ఆమెను పట్టుకోవాలా. ఆమెను పట్టుకుంటలేదు, ఆమె పట్ట వచ్చి కొడుతూనే ఉన్నది. మిగతా వాళ్ళు సినిమా చూస్తున్నారు 2.5 hours సినిమా చూసినట్టు. ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన.